ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో డెకాయిట్ ఫిల్మ్ టీం సందడి చేసింది. తాడేపల్లిగూడెంలో స్టార్ సినిమా రంగమహల్ చలపతితో పాటుగా శ్రీ స్క్వేర్ కాంప్లెక్స్ థియేటర్లలో టీం సభ్యులు ప్రేక్షకులతో ముఖాముఖి నిర్వహించారు. ముందుగా స్టార్ సినిమాస్ రంగమహల్ థియేటర్లో ప్రేక్షకులతో డెకాయిట్ హీరో అడవి శేషు ఇంటరాక్ట్ అయ్యారు. సినిమా విశ్రాంతి మధ్యలో హీరో శేషు డెకాయిట్ టీం కలిసి ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించారు. సినీ హీరో శేషు మాట్లాడుతూ తనకు బిజీగా ఉండే హైదరాబాద్ సిటీస్ కంటే ప్లెజెంట్గా ఉన్న తాడేపల్లిగూడెం తనకు ఎంతగానో నచ్చిందన్నారు. తన సొంత ఊరు పక్కనే ఉన్న నరసాపురం అని చెప్పారు. సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి వెళ్లి ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు హీరో శేషు తెలివిగా హుందాగా సమాధానాలు ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో డెకాయిట్ సినిమాకు ప్రజల్లో ఆదరణ, ప్రేక్షకుల్లో స్పందన బాగుందన్నారు. తాను సినిమా ప్రమోషన్ నిమిత్తం రాలేదని, తన ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది కనుక తన సొంత వారిని చూసుకుని వెళ్లేందుకు వచ్చానన్నారు. పశ్చిమ గోదావరి ప్రజలు, ఇక్కడి ప్రాంతం ప్రజలు, ఇక్కడి ఆహారం తనకి ఎంతో ఇష్టమని చెప్పారు. రంగమహల్ కానీ, కాన్సెప్ట్ థియేటర్లు కానీ హైదరాబాద్ సిటీలను తలదన్నేలా ఉండడం గొప్ప విషయమన్నారు. డెకాయిట్ సినిమా మహిళా లోకానికి ఎంతగానో నచ్చుతుందని తెలిపారు. తాను ప్రస్తుతం డెకాయిట్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు. గూఢచారి 2తో పాటుగా మరో 2 పేకథ చిత్రాల్లో నటిస్తున్నట్లు హీరో శేషు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన సినిమాలు పాత్రలో నటించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ప్రేమ, తాడేపల్లిగూడెం ప్రజల ఆదరణ మరువలేనని శేషు తెలిపారు. హీరో అడవి శేషు వెంట శ్రీ సినిమా థియేటర్ ప్రొపరేటర్ గన్నమనేని శ్రీనివాస్, రంగమహల్ థియేటర్ ప్రొపరేటర్ చిట్యాల రఘు, హరి తదితరులు పాల్గొన్నారు. కొంచెం అలాగా పైకి Hi guys. Hi. Very happy to be here. Maadi, thanks again. ఇందులో క్యారెక్టర్ పేరు తెలిసింది. మా పక్కన నర్సాపురం, సో చాలా హ్యాపీగా ఉందండి. జస్ట్ సెలబ్రేట్ చేసుకున్నాను సార్ పక్కన. నేను ఒక్కడే చెప్పను, ఆడవాళ్ళకి నచ్చిన సినిమా ఇది. ఓ మీకు ఫస్ట్ ఫిల్మ్ ఇష్టం, మీరు అప్పుడు థియేటర్లో చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ, వెరీ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్. అవును, అందుకనే ఫస్ట్ టైం రూట్ మ్యాచ్ చిన్న ప్రేమ కథలో చేశాను. ఈ హార్ట్ గేమ్ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ మైండ్ గేమ్ వస్తుందండి. అదే అనుకున్నానండి, కానీ నా ఫ్రెండ్ నాగి కల్కిలో ఆ స్టోరీ పెట్టాడు. అంటే మీరు చేసిన మూవీస్ లో మీకు మైండ్ లో ఇప్పుడు ఉండిపోయే క్యారెక్టర్ ఏంటి సార్? మీకు బాగా గట్టిగా మైండ్ లో ఉండిపోయే క్యారెక్టర్? బాహుబలి. డెఫినెట్లీ నాకు అంటే డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ రెస్పాన్స్ అవుతుంది. కుర్రోళ్ళందరూ ఎప్పుడు నాతో ఎవరు సినిమా అంటారు. కుర్రోళ్ళందరూ, పిల్లలందరూ ఎప్పుడు ఏజెంట్ గోపి గూఢచారి అంటారు. ఫ్యామిలీస్ అందరూ మేజర్ అంటారు. సో అలా ఒక క్వశ్చన్, నువ్వు ఆనందపడేది నువ్వు ఇబ్బంది పడేది 2 క్వశ్చన్ అడుగుతా అన్నా. ఒకటి, కర్మ సినిమా నా ఫేవరెట్. రెండోది అల్టిమేట్ అన్న, ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది, తప్పకుండా రికమెండ్ చేస్తాను ఇంకా చాలా మందికి. యూత్ కి ఇచ్చే సందేశం నాలాగా జనరల్గా తెలుగు సినిమా అంటే ప్రతిదీ పండగ అంటారు కదా, జాతర లాగా. కానీ నేను చూసాక ఒక విషయం చెప్పాలనిపిస్తుంది, మిగతా సినిమాలంటే జాతర అయితే నీ సినిమా జనగణమన్న.
థ్యాంక్ యూ సార్. నా పర్సనల్ ఫేవరెట్ క్షణంలో సాంగ్స్ నాకు బాగా ఇష్టం అండ్ డెకరేట్ క్లైమాక్స్ నాకు బాగా ఇష్టం. సో అలా అన్నమాట. అదే ఇప్పుడు చెప్పాను గూఢచారి నెక్స్ట్. సార్ లవ్ మీద మీ అభిప్రాయం సార్? లవ్ అది ఎలా లవ్ ఎలా చేస్తారని తెలుసుకోవడానికి గూఢచారి పెద్ద అనుకోలేదండి. సో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయగానే వాళ్ళు ఎప్పుడు పిలిచిన వస్తాయి. ఆయన ప్రస్తుతానికి ప్రజల్ని చూసుకోవడానికి అన్ని సీట్స్ సైడ్ ఆయన థియేటర్ ని చిన్న రిపబ్లిక్ చేసి ఇప్పుడు బయట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఊహిస్తుంది. కాంప్లెక్స్ శ్రీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇది. డాక్టర్ గారు, సార్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మన తాడేపల్లిగూడెంలో సిటీ కన్నా బెటర్ మల్టీప్లెక్స్, సిటీ కన్నా బెటర్ థియేటర్స్ ఉండాలనే లెవెల్లో కట్టారు. నిజంగా నేను ఇప్పుడే క్రౌడ్ని కలిసి వస్తున్నాను. వాళ్ళు కూర్చున్న సీట్లు చూస్తుంటే మా యాక్టర్ ఇళ్లలో ఉండే సీట్లు కన్నా బెటర్ ఉన్నాయి కదా ఇక్కడ అనే ఫీలింగ్ వచ్చింది. సో చాలా బాగున్నాయి థియేటర్స్. అండ్ నాకు హ్యాపీ ఏంటంటే డెకాయిట్ ఇక్కడ వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు. కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ లవ్ స్టోరీ చేశాను. ఫస్ట్ టైం మా ఇంట్లో లేడీస్ కోసం నేను చేసిన సినిమా ఇది. అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. సెలబ్రేషన్కి వచ్చాను. యూజువల్గా థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ప్రమోషన్లు అంటారు. నేను ప్రమోషన్ ఏం లేదండి, హ్యాపీగా ఉన్నాను. జస్ట్ సరదాగా మాది నర్సాపురం, క్యాజువల్గా ఇక్కడికి వచ్చి మన గోదావరి దగ్గర సరదాగా అందరితో కొంత టైం గడిపేసి కొంచెం తినేసి సెలబ్రేట్ చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకున్నా. దట్స్ వై ఐమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ డెకాయిట్ a big success and for such a lovely theatre, sir. Congratulations. Congratulations.